భూమి మీద కొన్ని నిర్మాణాలు మనిషి ప్రతిభకు నిదర్శనం. అవి కేవలం ఇటుకలతో నిర్మించబడలేదు, ఊహతో, కలతో, శ్రమతో నిర్మించబడ్డాయి. మదురై నగరంలో నిలిచిన ఈ మహల్ 400 సంవత్సరాల క్రితం మనిషి ఊహ ఎంత గొప్పగా ఉందో ఈ నిర్మాణం చూస్తే తెలుస్తుంది. ఈ మహా నిర్మాణాన్ని కలగన్న రాజు తిరుమలై నాయక్. అతని కలే ఈ మహల్, తిరుమలై నాయక్కర్ మహల్. వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న నగరం, దేవాలయాల మహానగరం, అదే మదురై. ఈ నగరంలో ఒక అద్భుత నిర్మాణం ఉంది. రాజుల వైభవాన్ని, కళాకారుల ప్రతిభను, కాలం గెలిచిన చరిత్రను చెబుతున్న ఒక మహల్. ఈ రోజు మనం వెళ్తున్నాం 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆ అద్భుతమైన ప్రపంచంలోకి. తిరుమలై నాయక్. అతను మదురై నాయక్ డైనాసిటీలో అత్యంత శక్తివంతమైన రాజు. 1623లో అతను సింహాసనం ఎక్కినప్పుడు దక్షిణ భారతదేశంలో రాజకీయ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అయితే తన తెలివి, సైనిక శక్తితో తిరుమలై నాయక్ మదురైని మహారాజధానిగా మార్చాడు. అతని కళ ప్రపంచంలోనే అద్భుతమైన రాజభవనం నిర్మించడం. అలా 1636లో ప్రారంభమైంది ఈ మహల్ నిర్మాణం. ఈ మహల్ నిర్మాణం చూసినప్పుడు ఒక విషయం వెంటనే అర్థమవుతుంది. ఇది సాధారణమైన భవనం కాదు. ఈ మహల్లో ద్రవిడియన్, ఇస్లామిక్ మరియు యూరోపియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ కనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్ ని ఇండో సెరాసెనిక్ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఇక్కడున్న పిల్లర్స్ 20 మీటర్స్ హైట్ లో ఉంటాయి. చాలా అత్యద్భుతంగా కనిపిస్తాయి. ఈ మహల్ మొత్తం 2 ప్రధాన భాగాలుగా ఉండేది. స్వర్గ విలాసం అంటే రాజు కూర్చునే మహామందిరం, రంగ నివాసం రాజ కుటుంబ నివాసం. 400 సంవత్సరాల క్రితం రాజు రోజు ఉదయం మీనాక్షి అమ్మన్ టెంపుల్ కి వెళ్లి పూజ చేసేవాడు. ఆ తర్వాత ఈ మహల్లోనే రాజకీయ సమావేశాలు జరిగేవి. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు చేసేవారు. కానీ ప్రతి మహిమకి ఒక ముగింపు ఉంటుంది. తిరుమలై నాయక్కర్ మరణం తర్వాత ఈ మహల్ క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ రోజు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మహల్ను సంరక్షిస్తుంది. ప్రతిరోజు వేలాది మంది టూరిస్ట్స్ ఇక్కడికి వస్తారు. కాలం మారింది, రాజులు లేరు, సామ్రాజ్యాలు లేవు, కానీ ఈ మహల్ ఇంకా నిలిచే ఉంది. ప్రతి పిల్లర్ ఒక కథ చెబుతుంది, ప్రతి గోడ ఒక యుగాన్ని గుర్తు చేస్తుంది. మదురైకి వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ మహల్ని చూస్తే ఒక విషయం ఖచ్చితంగా అనిపిస్తుంది: చరిత్ర ఎప్పటికీ చనిపోదు, అది ఇటువంటి నిర్మాణాల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన చరిత్ర కథలు, మర్చిపోయిన సామ్రాజ్యాలు, అద్భుత నిర్మాణాల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక అద్భుతమైన చరిత్రతో తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, హిస్టరీ నెవర్ డైస్, ఇట్ ఓన్లీ వెయిట్స్ టు బి డిస్కవర్డ్. థ్యాంక్ యూ.